వాసవి రాణి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ప్రస్తుతము సుజాత నగర్లో విత్తనాల షాపులను తనిఖీ చేస్తున్నాము. టాస్క్ ఫోర్స్ టీమ్గా మేము ఈరోజు వచ్చి నేను టాస్క్ ఫోర్స్ టీమ్ ఏడీఏగా ఈరోజు జూలూరుపాడు తర్వాత సుజాత నగర్ మండలాల్లో విత్తనాల షాపులను తనిఖీ చేస్తున్నాము. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇల్లందులో పనిచేస్తున్నాను. అయితే కొంతమంది రైతులు ప్రత్యేకంగా కొన్ని రకాల పత్తి విత్తనాలనే కావాలని బాగా షాపుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇది అనవసరంగా బ్లాక్ మార్కెటింగ్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకి మార్కెట్లో అన్ని రకాల పత్తి విత్తనాలు రైతులకు సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ప్రీవియస్గా మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ నుంచి రిలీజ్ అయిన విత్తనాలు, అన్నీ కూడా మంచి దిగుబడినిచ్చే హిస్టరీ అనేది ఉంది. కాబట్టి రైతులు ప్రత్యేకంగా కొన్ని విత్తనాల కోసమే డిమాండ్ చేయకుండా తమకున్న కొద్దిపాటి పొలంలోనైనా 2-3 రకాల విత్తనాలను వేసుకొని సాగు చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ షాపుల తనిఖీలో కూడా మేము కొన్ని డిఫెక్ట్స్ అంటే రెక్టిఫైబుల్ డిఫెక్ట్స్ని మేము గమనించడం జరిగింది. ప్రస్తుతం అవి ఎప్పటికప్పుడు మేము సరి చేయిస్తూ ఉన్నాము. మేజర్గా అయితే ఎలాంటి ఫాల్ట్స్ లేవు. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఇక్కడ టాస్క్ ఫోర్స్ టీమ్స్, తర్వాత డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ టీంతో కలిసి ఏవో గారు అన్ని ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ మీటింగ్స్ కూడా, డీలర్స్కి అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము తనిఖీలు చేస్తూ ప్రాపర్ వేలో ఉండేటట్లు చూసుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.